బ్రిటన్‌కి బెల్జియం షాక్ ఇచ్చింది. బ్రిటన్ ఓ పక్కన వీళ్ళతో ఇజ్రాయెల్‌తో వ్యాపార లావాదేవీలు నడుపుతోంది. ఆయుధాల సరఫరా జరుగుతూనే ఉంది. ఇవాళ ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేస్తున్న దాడులకి దొరికే ఆయుధాలు అమెరికా ఒక్కదాని నుంచినే కాకుండా ఇజ్రాయెల్‌లో తయారు చేసేవే కాకుండా బ్రిటన్‌లో గాని, యూరప్ దేశాల కంపెనీల నుంచి కూడా తీసుకుంటున్నారు. అట్లాగ ఒక మిలిటరీ షిప్‌మెంట్స్ బ్రిటన్ నుంచి బయలుదేరి ఇజ్రాయెల్‌కి వెళ్తుండగా మధ్యలో బెల్జియంలో హాల్ట్ అయింది. బెల్జియం దాన్ని సీజ్ చేసింది. ఏంటి అంటే మా దేశంలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారింగ్ మిలిటరీ ఎక్విప్మెంట్ అనేటటువంటిది నిషేధము. ఇజ్రాయెల్‌కి పంపించడం అసలు నిషేధం. అది మా దేశపు సార్వభౌమాధికారానికే సవాల్ లాంటిది. మా టెరిటరీని అంటే మా భౌగోళిక ప్రాంతాన్ని ఏది ఇరాన్‌కి వ్యతిరేకంగా ఉంచడానికి మేము అంగీకరించాం. బెల్జియన్ ఎయిర్ స్పేస్ అనేటటువంటిది అట్లాంటి ఆయుధ రవాణాకి అంగీకరించం అన్నటువంటిది ప్రకటించుకురావడం అన్న సంచలనం సృష్టించింది. మిలిటరీ సప్లైస్ అన్నిటినీ కూడా ఆపేసి తను సీజ్ చేసుకుందట.